తెలంగాణ ప్రభుత్వం వారి ఆదేశం ప్రకారం కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించుకుంటా గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించవలసిందిగా ఆదేశాలు జారీ చేసినాడు. అందులో భాగంగా జూన్ 3వ తేదీ నుండి బీబీనగర్ మండలంలో గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటా ఈరోజు చిన్నరావులపల్లి గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇది ఆఖరి గ్రామసభ ఈ బీబీనగర్ మండలంలో. ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో సమస్యలున్న పట్టదారుల నుండి భూ వివరాలు సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో పాస్ పుస్తకాలు జారీ కాకుండా కూడా మరణించిన వ్యక్తుల పేరు నుంచి భూమి వాళ్ళ వారసులకు భౌతిక జరగకుండా ఉన్న కేసులను, భూ సర్వే నెంబర్లో హెచ్చు తగ్గులకు సంబంధించినవి కానీ గతంలో పాస్బుక్ ఉండి కొత్త పాస్ పుస్తకాలు జారీ కాకుండా ఉన్నాయి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. గతంలో ధరణి చట్టం ఉన్నప్పుడు అర్జీదారుడే మీ సేవకి వెళ్ళి ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత రుజుమానంగా 1100 రూపాయలు మీ సేవలో చెల్లించి దరఖాస్తును సమర్పించడం జరిగేది. అటు దరఖాస్తును వాళ్ళ ఆధారాలు లేకుండా ఏం సమర్పించలేదని మేము తిరస్కరించినా కూడా వారికి ఎందుకు తిరస్కరించిన అన్న విషయం కూడా దరఖాస్తులకు తెలియకపోయేది. వాళ్ళు కట్టిన పైసలు కూడా లాస్ అవుతుండడం కారణంగా ఈ భూభారతి చట్టంలో దరఖాస్తుదారుడు మీ సేవకి వెళ్ళి ఆ మీ సేవల ఆ రుసుము చెల్లించకుండా డైరెక్ట్ మేమే గ్రామాలకు వచ్చి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్లో మేమే నమోదు చేయడం జరుగుతుందన్నమాట. వారికి ఎలాంటి రుసుము లేకుండా ఆన్లైన్లో నమోదు చేసి వారి సమస్యను పరిష్కరించే సమస్య అయితే ప్రొసీడింగ్ ఇచ్చేసి క్లియర్గా పరిష్కరిస్తాము. ఒకవేళ వారి సమస్య పరిష్కరించకుండా తిరస్కరించినట్లయితే ఎందుకు తిరస్కరిస్తున్నామో కూడా సవివరమైన నివేదిక దరఖాస్తుదారునికి అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ, మిస్సింగ్ సర్వే నెంబర్స్ కానీ, క్యాస్ట్ అంటే కులం కరెక్షను, జెండర్ కరెక్షన్ ఇట్లాంటి ఏమున్నా కూడా ఎట్లాంటి రుసుము లేదు. కాకపోతే దీంట్లో కూడా భౌతిక కేసులు, చనిపోయిన వ్యక్తి పెరిగిన భూమి వారి వారసులకు మారాలంటే కంపల్సరీ నిర్ణీత రుసుము ఎకరానికి 2500 రూపాయలు భౌతిక కేసుల్లో కానీ మ్యూటేషన్లో కానీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ 2 కేసులలో మాత్రమే దరఖాస్తుదానికి తెలియజేసి మీ సేవ ద్వారా వారి నుండి రుసుము చెల్లించి చేయడం జరుగుతుంది. మిగతా దేనికి కూడా దరఖాస్తులు స్వీకరించినా కూడా ఎవ్వరు కూడా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా తహసీల్దార్ లాగిన్లోనే ఆన్లైన్లో నమోదు చేసి యాక్సెప్ట్ అయ్యే కేసులు ఇమీడియట్లీగా జూన్ మాసం స్వీకరిస్తున్నాము. జూలై మాసాంతం ఎండింగ్ వరకు టోటల్గా అప్లికేషన్స్ మొత్తం డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పరిష్కరించకుండా తిరస్కరించినట్లయితే ఎందుకోసం తిరస్కరిస్తున్నామో కూడా దరఖాస్తుదారునికి నిర్ణీతంగా సవివరమైన నివేదిక అందజేయడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. పైన గతంలో అప్పీల్ వ్యవస్థ లేకుండా ఇప్పుడు తహసీల్దార్ ఇక్కడ తిరస్కరిస్తే ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. తదుపరి జిల్లా కలెక్టర్ దాని దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. గతంలో ఏంటంటే ఒక కేసు ఏమైనా రిజెక్ట్ చేస్తే డైరెక్ట్ సివిల్ కోర్టుకు పోమని చెప్పేది. ఇప్పుడు అట్లా సివిల్ కోర్టుకు పోవాల్సిన అవసరం లేకుండా ఆర్డీఓ లెవెల్లో, కలెక్టర్ వారి లెవెల్లో కూడా అప్పీల్ ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఇక్కడ ఒకవేళ మేము తిరస్కరించినా కూడా వారికి ఇచ్చినందుకు వారు ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ చేసుకుంటే ఆర్డీఓ గారు కూడా విచారించి ఒకవేళ అది యాక్సెప్టబుల్ కేసు అయితే ఆర్డీఓ గారు కూడా యాక్సెప్ట్ చేయడానికి జరుగుతుంది. చాలా బాగుంది. గతంలో వీళ్ళంతా కార్యాలయం చుట్టూ ఒక్కొక్కరు 3-4 సార్లు మీ సేవలో కూడా పైసలు పెట్టి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎందుకు కావట్లేదో వివరించకుండా కూడా అప్లికేషన్స్ అన్ని స్వీకరించడం జరుగుతున్నది. చాలా వరకు గతంలో అమ్ముకొని పోయిన వాళ్ళు కూడా వాళ్ళ వారసులు ఉంటే వాళ్ళు కూడా పౌతి కోసం వస్తున్నారు. అవి కూడా గ్రామంలో చదివి వినిపిస్తున్నాము. పౌతి వివరంలో ఎవరైనా అబ్జెక్షన్ చెప్తే కూడా వాళ్ళు అమ్ముకుంటే కూడా దరఖాస్తులు రాసుకుంటున్నాము. రేపు 20వ తారీఖు తదుపరి గ్రామంలో వచ్చిన అప్లికేషన్స్ వారీగా గ్రామాను ఫీల్డ్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. డైరెక్ట్ ఇక్కడ దరఖాస్తు తీసుకోగానే ఇక్కడ కాదు, కంపల్సరీ ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తాం. మళ్ళీ చనిపోయిన వ్యక్తులైతే వాళ్ళ వారసుల నుంచి వాంగ్మూలం సేకరించడము, భూమికి సంబంధించిన మౌకాపై ఉన్నడా లేదా చుట్టుపక్కల రైతులను కూడా విచారించడం జరుగుతున్నది. 20వ తేదీ నుండి అంటే రేపటి నుండి గ్రామం వారీగా మా ఆర్ఐలు, ఫీల్డ్ స్టాఫ్ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఈ అప్లికేషన్స్ మొత్తం పరిష్కరించడం జరుగుతుంది. పేరు శ్యామసుందర్ రెడ్డి, నేను తహసీల్దార్ బీబీనగర్ అండి. బీబీనగర్ మండలంలో 2 టీమ్స్ పనిచేస్తున్నాయి. ఒకటి తహసీల్దార్ టీము, ఒక డిప్యూటీ తహసీల్దార్ టీము. 25 రెవెన్యూ విలేజ్ను రోజుకు 2 చొప్పున టీమ్స్ అన్ని తీస్తున్నాము. ఈ రోజుతోటి గ్రామ సభలు ముగుస్తాయి. తెలంగాణ భూభారతి 2020 చట్టం ప్రకారంగా మాకిచ్చిన ఆదేశాల ప్రకారంగా ఊరూరా గ్రామసభ రెవెన్యూ ఊరూరా గ్రామసభ నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు బీబీనగర్ గ్రామంలో బీబీనగర్ మరియు రంగాపూర్ గ్రామాలకు సంబంధించి బీబీనగర్ గ్రామ పంచాయతీ వద్ద దరఖాస్తుల స్వీకరణ తీసుకోవడం జరుగుతున్నది. ఇందులో భాగంగా
మీ పట్టా బుక్కులలో ఎక్స్టెంట్ తప్పుగా నమోదు అవ్వడం, ఎక్స్టెంట్ రాకపోవడము, సర్వే నెంబర్ మిస్ అవ్వడము, పట్టేదారు పేరు కానీ కులం కానీ పేరు కానీ ఏమన్నా కరెక్షన్స్ ఉండడము, ప్రొవిజన్లో ఏమైనా ఉన్నాయా, సాదా కాగితాలకు సంబంధించి కానీ ఇతరత్ర భూమికి సంబంధించిన దరఖాస్తులు అన్నీ కూడా ఇక్కడ స్వీకరించబడుతున్నాయి. ఈ రోజుతో బీబీనగర్ మండలంలోని అన్ని గ్రామాలు పూర్తి జరుగుతున్నది.